స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. తెలివి కలిగే మార్గము, తెలివిని మనం ఎలా పొందుతాము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి. లేఖనము కీర్తనలు 119, 130. నీ వాక్యము వెల్లడి అగుటతోడానే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. స్నేహితులారా, నాలెడ్జ్, విజ్డమ్ అనే ఈ రెండు మాటలను తరచుగా మనం వింటూ ఉంటాం. నాలెడ్జ్ అనగా జ్ఞానం అని, విజ్డమ్ అనగా తెలివి అని మనము అర్థము చేసుకోవచ్చు. మనం చాలామంది నోటి నుండి జ్ఞానమని లేక తెలివి అనే మాటలు వింటాం. అసలు తెలివి అంటే ఏమిటి, జ్ఞానము అంటే ఏమిటి? స్నేహితులారా, జ్ఞానం, నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్, ఒక వస్తువును గురించి కానీ పరిస్థితులను గురించి కానీ ఇంకా దేని గురించి అయినా కూడా ఇన్ఫర్మేషన్, సమాచారము తెలుసుకోవడాన్ని మనం నాలెడ్జ్గా అర్థము చేసుకోవాలి. అంటే ఉదాహరణకి అగ్ని ఉందండి, అగ్నికి కాల్చివేసే స్వభావం ఉంది. అగ్ని ఏ వస్తువునైనా బూడిదగా మారుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేదాన్ని జ్ఞానం అని మనం అర్థం చేసుకోవాలి. అయితే తెలివి అంటే ఏమిటంటే నీకున్న జ్ఞానాన్ని దేని కొరకు వాడుతూ ఉన్నావు, నీ దగ్గరున్న ఇన్ఫర్మేషన్ను దేని కొరకు వాడుతూ ఉన్నావు. అంటే నీ జ్ఞానాన్ని మంచి కొరకు వాడుతూ ఉన్నావా, చెడు కొరకు వాడుతూ ఉన్నావా అనేది తెలివి. ఉదాహరణకి అగ్నికి కాల్చే పవర్ ఉంది, బోన్ చేసే పవర్ ఉంది అనేది నాలెడ్జ్ అండి. అయితే దాన్ని వంట చేసుకోనికి వాడతావా, ప్రయోజనకరమైన వస్తువులను కాల్చడానికి వాడతావా అనేది తెలివి. తెలివి వలన మనం మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. తెలివి ఉంటే మనము శ్రేష్టమైన మార్గంలో నడవవచ్చు. అందుకే నాలెడ్జ్, జ్ఞానం అనేది పుస్తకాలలో, బోధలలో, స్కూలు, కాలేజీ మనుషుల యొక్క మాటలలో మనం నాలెడ్జ్ని అంటే ఇన్ఫర్మేషన్ను పొందేటటువంటి వారంగా ఉంటాం. అయితే ప్రయోజనకరమైన, శ్రేష్టమైన, మంచి నిర్ణయాలు చేయగలిగిన తెలివి దేవుని నుండి మాత్రమే పొందగలం. దేవుని వాక్యం ద్వారానే మనము తెలివిని అనుభవించేటటువంటి వారంగా ఉంటాం. స్నేహితులారా, దేవుని వాక్యము వలన మనం తెలివి పొందినప్పుడు మన సమయాన్ని, వనరులను, అవకాశాన్ని, జీవితాన్ని ఏ రీతిగా వాడుకోవాలి, ఎటువంటి జీవితం జీవించాలి, ఏది శ్రేష్టమైన మార్గము, ఏది శాపకరమైన మార్గము అని తెలివి వలన మనము నిర్దేశించుకునే వారంగా, నిర్ణయాలను తీసుకునే వారంగా ఉంటాం. అందుకే లేఖనాలు మనిషికి తెలివి దొరికే మార్గం ఏమిటంటే దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండడం, దేవుని వాక్యాన్ని చదవడము, ధ్యానించడము, అర్థం చేసుకోవడము, బోధించే వ్యక్తుల నుండి శ్రద్ధగా ఆలకించడము, వినడం మాత్రమే కాదు దానిని అనుసరించడం. అందుకే
దేవుని వాక్యము దీపమని, వెలుగని, మార్గమని, జీవమని, మధురమైనటువంటిదని అనేక విషయాలను లేఖనములు మనకు తెలియజేస్తూ ఉన్నవి. చదవబడిన భాగంలో కూడా తెలివి లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని వారు అభ్యసించాలని, అనుసరించాలని, అప్పుడు వారికి నిజమైన తెలివి దొరుకుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. గనుక స్నేహితులారా, మనం విననట్టు ఉండక, పట్టించుకోనట్టు ఉండక, దేవుని వాక్యం అశ్రద్ధ చేయకుండా శ్రేష్టమైన దైవ సంబంధమైన తెలివిని సంపాదించుకోవడానికి దేవుని వాక్యానికి మన జీవితంలో స్థలం ఇవ్వాలి అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్య. జుంటి తేనె కంటే మధురమై, రెండంచులు వాడిగల ఖడ్గమంతా పదునై, జీవితములకు మార్గము వెలుగై, త్రోవకు వెలుగై ఉన్న మీ వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ, అయ్యా మా బ్రతుకులలో ఒక బోధకుడిగా, మా బ్రతుకులలో ఒక దీపంగా, మార్గంగా ఉండడానికి మీరు మమ్మల్ని ప్రేమించి మీ వాక్యాన్ని అందించినటువంటి వారుగా ఉన్నారు. మేము దాన్ని అశ్రద్ధ చేయకుండా ధ్యానిస్తూ, పాటిస్తూ నిజమైన తెలివి పొంది, తెలివితో నిర్ణయములను సలిపి మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలముగా, మా బ్రతుకు వెలుగుకరంగా చేసుకునేటటువంటి బిడ్డలంగా మమ్మల్ని ఆయత్తపరచుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడ్డల కొరకు మీ ఎదుట మనవి చేస్తూ ఉన్నామయ్యా. కనికరించండి, వారి జీవితములలో సహాయాన్ని దయచేయండి, వారి కొదువలను దూరపరిచి వారి ప్రార్థనలకు జవాబును దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.